ఓం శాంతి. ఈరోజు మురళి 10/1/2026. మధురమైన పిల్లలారా, మీ స్మృతి యాత్ర పూర్తిగా గుప్తమైనది. పిల్లలైన మీరిప్పుడు ముక్తిధామంలోకి వెళ్ళే యాత్రను చేస్తున్నారు. మీ స్మృతి యాత్ర పూర్తిగా గుప్తమైనది. పిల్లలైన మీరు ఇప్పుడు ముక్తిధామంలోకి వెళ్ళే యాత్రను చేస్తున్నారు. యాత్రమన్నది స్మృతి యాత్ర. యాత్ర కనపడదు, యాత్రికుడు కనపడడు, యాత్ర యొక్క లక్ష్యము కనపడదు. ముక్తిధామము కనపడదు, శివబాబా కనపడరు, యాత్ర చేసేటువంటి ఆత్మ కనపడదు, యాత్రికుడు. తర్వాత మనం చేసే యాత్ర కనపడదు, ప్రాప్తిను కనపడదు, లక్ష్యము కనపడదు. అందుకోసమే బాబా అంటున్నారు, మీ స్మృతి యాత్ర పూర్తిగా గుప్తమైనది. పిల్లలైనా మీరిప్పుడు ముక్తిధామంలోకి వెళ్ళే యాత్రను చేస్తున్నారు. ప్రశ్న: స్థూలవతన వాసుల నుండి సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అయ్యేందుకు పురుషార్థం ఏం చేయాలి? స్థూలవతన వాసుల నుండి సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అయ్యేందుకు ఏ పురుషార్థం చేయాలి? జవాబు: సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అవ్వాలంటే ఆత్మీయ సేవలో ప్రతి ఎముకని స్వాహా చేయండి. అలా ఎముకలని స్వాహా చేయకుండా ఫరిస్తాలుగా అవ్వలేరు. ఎందుకంటే ఫరిస్తాలు ఎముకలు మాంసం లేకుండా ఉంటారు. ఈ బేహద్ సేవలో దదీచి ఋషిలాగా ఎముకను స్వాహా చేయండి. అప్పుడే వ్యక్తము నుండి అవ్యక్తంగా అవుతారు. బాబా ఏమంటున్నారంటే, సూక్ష్మవతనవాసి ఫరిస్తాలుగా కావాలంటే, ఫరిస్తాలంటే ఎముకలు ఉండవు కాబట్టి మీరు ఇప్పుడు ఎముకని దదీచి ఋషిలాగా సేవలో సమర్పణం చేయండి. ఎందుకంటే ఫరిస్తాలుగా కావాలంటే దేహభ్రాంతి ఉండకూడదు. దేహభ్రాంతి పోవాలంటే సేవలో సంపన్నం చేసుకోవాలి, సఫలం చేసుకోవాలి. ఫరిస్తాలకు ఎముకలు, రక్తం, మాంసం ఉండదు. పాట: ఓ మనిషి, నీవు ధైర్యాన్ని ఉంచు. నీ యొక్క ప్రపంచం మనువరువా ధీరజ్ ధరు మనువా ధీరజ్ ధరు అంటే ధైర్యం వహించు ఓ మానవా, ఓ మనసా. నీ యొక్క సుఖము దినాలు ఇంకా కొద్ది సమయంలో రానున్నాయి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలకు ఈ పాట ద్వారా ధైర్యాన్ని ఉంచండి అనే ప్రేరణ లభించింది. మనము శ్రీమతం పైన పురుషార్థం చేస్తున్నామని మరియు మనము ఈ గుప్త యోగం యొక్క యాత్రలో ఉన్నామని పిల్లలకు తెలుసు. ఈ యాత్ర తమ సమయానుసారంగా పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యమైనది ఈ యాత్రనే. ఇది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. బాబా అంటున్నారు, యాత్రకు తప్పకుండా వెళ్ళాలి మరియు తీసుకెళ్లే మార్గదర్శకుడు కూడా కావాలి. యాత్రకు వెళ్ళాలి, తీసుకెళ్లే మార్గదర్శకుడు కావాలి. దీనికి పాండవ సైన్యం అన్న పేరు పెట్టబడింది. ఇప్పుడు యాత్రలో ఉన్నారు. ఇందులో స్థూలమైన యుద్ధం విషయం లేదు. అక్కడ స్థూలమైన యుద్ధాన్ని పాండవులకు, కౌరవులకు చూపించినారు. ఇక్కడ బాబా అంటున్నారు, స్థూలమైన యుద్ధం యొక్క మాట లేదు. ఇక్కడ సూక్ష్మంగా వికారాలతో మీరు చేసేటువంటి యుద్ధం, చెడు గుణాలు, దుర్గుణాల యొక్క యుద్ధం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ స్థూలంగా కనపడేటువంటి యుద్ధం కాదు, గుప్తమైనది. శాస్త్రాలలో కూడా నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు అని ఉంది. భగవద్గీతలో ఉంది కదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు నా దగ్గరికి వచ్చేస్తారు. ఇది యాత్ర కదా. తండ్రి అన్ని శాస్త్రాల సారాంశాన్ని తెలియచేస్తున్నారు. ప్రత్యక్షంగా కర్మలేకి తీసుకొస్తారు. ఆత్మలమైన మనము యాత్రకై మన నిర్వాణధామంలోకి వెళ్ళాలి. దీని గురించి ఆలోచించినట్లయితే అర్థం చేసుకోగలుగుతారు. ఇది ముక్తిధామం యొక్క సత్యమైన యాత్ర. తాము ముక్తిధామంలోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ యాత్రను చేసేందుకు ఎవరైనా ముక్తిధామ మార్గాన్ని తెలియచేయాలి. అంతే కదా. తెలిసిండే యాత్రకు పోవాలంటే ఇప్పుడు అమర్నాథ యాత్ర ఉంది, లేదా కాశీ యాత్ర ఉంది.
దాన్ని చూసిన వాళ్ళు ఉంటే ఈజీగా మనము ఎక్కడ ఏమి అనేది తెలుస్తుంది, లేకుంటే మోసపోవాల్సి పడుతుంది. కాశీలో నావను నడిపే ప్రయాణికులతో మోసపోవాల్సి ఉంటుంది, నావికులతో పోవాల్సి ఉంటుంది, ఎన్నో ఉంటాయి. మీకు గంగా నది మంగళహారతి చూపిస్తామంటారు, 1000 రూపాయలు దోచేసుకుంటారు. అదే తెలిసిన వాళ్ళు ఉంటే ఆ విధంగా జరగదు, యాత్రలో మోసపోవాల్సి ఉంటుంది. అదే గైడ్ ఉంటే ఆ విధంగా బాబా కూడా మన యాత్రకు గైడ్. ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఈ యాత్రను చేసేందుకు ఎవరైనా ముక్తిధామ మార్గాన్ని తెలియచేయాలి, కానీ తండ్రి తమ సమయానుసారంగా తామే వస్తారు. ఎన్ని కష్టాలు పడినా ద్వాపర యుగంలో రమ్మంటే రారు. ఆ సమయం గురించి ఎవరికీ తెలియదు, ఎప్పుడొస్తారు అనే సమయం ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు, కావున పిల్లలకు నిశ్చయం ఏర్పడింది. అంతే కదా, ఆయనే వచ్చి చెప్పినప్పుడే మనకు నిశ్చయం అనేది ఏర్పడుతుంది. నిజంగానే ఇది మహిమ చేయబడే సత్యమైన యాత్ర. స్వయంగా భగవంతుడే ఈ యాత్రను నేర్పించారు. మన్మనాభవ మధ్యాజీభవ, ఈ పదాలు కూడా మీకెంతో ఉపయోగపడతాయి. మన్మనాభవ మధ్యాజీభవ అనే పదాలు మీకెంతో బాగా ఉపయోగపడతాయి. కేవలం ఎవరన్నారు అన్న దానిలో పొరపాటు చేసేసారు. పదాలు అవే, కానీ ఎవరన్నారు, కృష్ణుడు అన్నారు అంటే దేహదారి కృష్ణుడు అనడానికి వీలు లేదు కదా. దేహాన్ని, దేహ సంబంధీకులను మరచి నన్నొక్కడనే జ్ఞాపకం చేసుకోండి అని కృష్ణుడు ఎలా చెప్తాడు? ఆయనకి దేహం ఉంది కదా. దేహం లేని విచిత్రుడైన తండ్రే చెప్పగలరు, దేహము దేహ సంబంధీకులను మరచి నన్నొక్కడనే గుర్తు చేసుకోండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ఆయన ఒక్కడే చెప్పగలడు కదా. అది బాబా అంటున్నారు. ఈ యాత్రను నేర్పించారు. మన్మనాభవ మధ్యాజీభవ, ఈ పదాలు కూడా మీకెంతో ఉపయోగపడతాయి. దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోండి అంటారు. ఈ బ్రహ్మబాబాకు కూడా దేహం ఉంది కదా. వీరికి అర్థం చేయించేవారు కూడా వేరొకరున్నారు, వారికి తమ దేహము లేదు. ఆ తండ్రి విచిత్రుడు, వారికి ఏ చిత్రము లేదు, జ్యోతిస్వరూపుడు. మిగిలిన వాళ్ళందరికీ చిత్రాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచమంతా ఒక చిత్రశాల. అందరూ చిత్రకారులే. ఇది అత్యంత గొప్ప చిత్రకారుడైన పరమాత్ముని చిత్రశాల. నేను కూడా చిత్రకారినే, ఆత్మను. నా భవిష్యత్తు ఆది మధ్య అంత్యాలను నేను శ్రేష్టంగా చేసుకొని నా భవిష్యత్ చిత్రాన్ని మంచిగా సరిదిద్దుకుంటున్నాను, చిత్రకారుణ్ణి. ఇదొక చిత్రశాల. విచిత్రుడు మరియు చిత్రము అనగా జీవము మరియు ఆత్మల ఈ మనుష్య స్వరూపము తయారు చేయబడి ఉంది. ఆ తండ్రి విచిత్రుడు. నేను ఈ చిత్రాన్ని ఆధారం చేసుకొని వస్తానని బాబా చెప్తున్నారు. ఆ చిత్రాన్ని బ్రహ్మబాబా యొక్క శరీరాన్ని. బాబా శరీరాన్ని చిత్రం అంటున్నారు, విచిత్రమని ఆత్మనంటున్నారు. మహాభారత యుద్ధం జరిగినప్పుడు భగవంతుడు తెలియచేశారని శాస్త్రాల్లో కూడా ఉంది. రాజయోగాన్ని నేర్పించారు, మరి తప్పకుండా రాజ్యస్థాపన జరిగింది కదా. ఇప్పుడైతే రాజ్యము లేదు, రాజయోగం నేర్పించే భగవంతుడు లేరు. అప్పుడు భగవంతుడు కొత్త ప్రపంచం కోసమే నేర్పిస్తారు, ఎందుకంటే వినాశం ఇప్పుడు మీ ముందుంది. ఇలా జరిగింది, స్వర్గ స్థాపన జరిగింది అని అర్థం చేయించబడుతుంది. ఆ లక్ష్మీనారాయణల రాజ్య స్థాపన జరిగింది అంటారు. సత్యుగం ఉండేది, ఇప్పుడు ఇది కలియుగము. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ మొత్తం సృష్టి చక్ర జ్ఞానమంతా ఉంది. మళ్ళీ బాబానే వచ్చి అనేక విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఎన్ని విషయాలు, లెక్కలేనన్ని విషయాలు. ఒక్కో రోజు ఒక్కొక్క విషయాన్ని బాబా అర్థం చేయిస్తారు. మిమ్మల్ని తిరిగి తీసుకొని పరంధామానికి వెళ్ళేందుకు వచ్చారు. తిరిగి అంటే ప్రతి కల్పకల్పము వచ్చారు, ఇప్పుడు వచ్చారు. ఇలా ఇంకెవ్వరూ చెప్పలేరు. పరంపిత పరమాత్మనే బ్రహ్మ ద్వారా ఇలా అంటారు, ఇంకెవరి ద్వారానూ అనరు.
సూక్ష్మవతంలో బ్రహ్మ విష్ణు శంకర్లే ఉన్నారు. బ్రహ్మను గురించి అతడు అవ్యక్త బ్రహ్మ అని, ఇతడు వ్యక్త బ్రహ్మ అని అర్థం చేయించబడింది. ఇప్పుడు మీరు ఫరిస్తాలుగా అవుతారు. ఫరిస్తాలు స్థూలవతనంలో ఉండరు. ఫరిస్తాలు స్థూలవతనంలో ఉండరు. అవ్యక్త మాసం నడుస్తూ ఉంది. సో ఫరిస్తాల గురించి బాబా చెప్తున్నారు. ఫరిస్తాలు స్థూలవతనంలో ఉండరు. ఫరిస్తాలకి రక్తమాంసాలు ఉండవు. ఫరిస్తా అంటేనే రిస్తాసే పరే. రిస్తా అంటే సంబంధం. సంబంధాలకు అతీతంగా ఉండేవారే ఫరిస్తాలు. న్యారా ప్యారాగా ఉండేవాళ్లే ఫరిస్తాలు. ఇక్కడి ఈ ఆత్మిక సేవలో ఎముకలని సైతం అన్నింటినీ అంతం చేసేసుకోవాలి. బాబా సేవలో ఎముకెముకని స్వాహా చేయాలి. ఆ తర్వాత ఫరిస్తాలుగా అయిపోతారు. ఇప్పుడు ఎముకలు ఉన్నాయి కదా, తమ ఎముకలని సైతం సేవలో ఇచ్చేశారని రాయబడి ఉంది. దదీచి ఋషి యొక్క స్మృతి చిహ్నం ఉంది కదా. అనగా తమ ఎముకలని కూడా సమర్పించేసుకుంటారు. బ్రహ్మబాబా ఎంత చూడండి సమర్పణ చేసేసుకున్నారు. స్థూలవతన వాసుల నుండి సూక్ష్మవతన వాసులుగా అవ్వాలి. ఇక్కడ మనం ఎముకలని ఇచ్చి సూక్ష్మంగా అయిపోతాం. ఈ సేవలో అన్నింటినీ స్వాహా చెయ్యాలి. స్మృతిలో ఉంటూ ఉంటూ మనం ఫరిస్తాలుగా అయిపోతాం. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అనే గాయనం ఉంది. అలా ఫరిస్తాలనే అంటారు. అంటే ఫరిస్తాలు సాక్షిగా అయిపోతారు. ప్రపంచంలో హాహాకారాలు ఉంటాయి. ఫరిస్తాలు మాత్రం తమ వతనం నివాసీలుగా మన ఎక్కడికి వెళ్ళాలనో ఆ స్మృతిలో అవతార పురుషులుగా ఈ ప్రపంచంలోని ఆత్మలకి దుఃఖం నుండి దూరం చేసేకి వస్తారు, పోతారు. ఏ దానిపైన వ్యామోహం ఉండదు. అలా ఫరిస్తాలనే అంటారు. మీరు మనుష్యుల నుండి ఫరిస్తాలుగా అవుతారు. మిమ్మల్ని దేవతలు అనలేరు. ఇక్కడైతే మీకు శరీరం ఉంది కదా. సూక్ష్మవతనం వర్ణన ఇప్పుడే జరుగుతుంది. యోగంలో ఉంటూ ఫరిస్తాలుగా అయిపోతారు. చివరిలో మీరు ఫరిస్తాలుగా అయిపోతారు. మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి మరియు మీకెంతో సంతోషం కలుగుతుంది. మనుష్యులందరూ మృత్యువుకి బలైపోతారు. మీలో మహావీరులు ఎవరైతే ఉంటారో వారు స్థిరంగా ఉంటారు. అండర్లైన్, మోస్ట్ ఇంపార్టెంట్. మీలో మహావీరులు ఎవరైతే ఉంటారో వారు స్థిరంగా ఉంటారు. మిగతా వాళ్ళంతా వినాశ దృశ్యాలను చూసే దాంట్లో బలి అయిపోతారు. ఇంకా ఏమేమి జరుగుతూ ఉంటాయి? వినాశపు దృశ్యాలైతే జరగనున్నాయి కదా. అర్జునుడికి వినాశ సాక్షాత్కారం జరిగింది. ఇది ఒక్క అర్జునుని విషయం కాదు. పిల్లలైన మీకు వినాశనము మరియు స్థాపనల సాక్షాత్కారం జరుగుతుంది. మొట్టమొదట బాబాకు కూడా వినాశం యొక్క సాక్షాత్కారం జరిగింది. ఆ సమయంలో జ్ఞానమేమీ లేదు. సృష్టి వినాశం జరుగుతోందని గమనించారు. ఆ తర్వాత చతుర్భుజుని యొక్క సాక్షాత్కారం జరిగింది. ఫస్ట్ సాక్షాత్కారం శ్రీ మహావిష్ణువుది, తర్వాత వినాశం. ఇది బాగుందని భావించారు. వినాశం తర్వాత నేను విశ్వాధిపతి అవుతానని అర్థం కావడంతో సంతోషం కలిగింది. వినాశం అవుతానే బ్రహ్మబాబా ఫస్ట్ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం చేయించి నేనే నువ్వు, నువ్వే నేను, తతత్వం అనేటువంటి శబ్దము ఆ యొక్క అర్థము తెలిపించినారు. తర్వాత వైరాగ్యం రావడం కోసం వినాశ సాక్షాత్కారం చేయించారు. కంప్లీట్గా ఒక క్షణంలో వైరాగ్యం వచ్చేసింది. హాహాకారాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు అటాం బాంబులు, న్యూట్రాన్ బాంబులు, మళ్ళీ గృహ యుద్ధాలు, వీటన్నింటితో రక్తపాత నదులు ప్రవహించేది బ్రహ్మబాబా సాక్షాత్కారంలో చూశారు. ఇంకా నేను ఈ సృష్టి నాకు అవసరం లేదని చెప్పి బాబాకు వైరాగ్యం వచ్చేసింది. తర్వాత బాబా వినాశ సాక్షాత్కారం అయితేనే నేను ఈ యొక్క దృశ్యాన్ని చూడలేనన్నప్పుడు మళ్ళీ స్వర్గం యొక్క దృశ్యాన్ని చూపించారు. నువ్వే ఇలాంటి ప్రపంచాన్ని స్థాపన చేయగలవు అని బ్రహ్మబాబాకు చెప్పడం జరిగింది. అప్పుడు బాబాకి కంప్లీట్గా ఈ ప్రపంచం పైన వైరాగ్యం వచ్చేసి తన భాగస్వామికి, కలకత్తాలో ఉండే భాగస్వామికి, నేను ఇంకా వ్యాపారం చేయదలుచుకోలేదు, నాకు వజ్రాలు రాళ్ళగా కనిపిస్తున్నాయి అని కంప్లీట్గా నీకెంత తోచితే అంత ఇవ్వు నాకు అని చెప్పి బాబా వెళ్ళిపోయారు.
తిరిగి సింధ్ హైదరాబాద్కి, కాశీ నుండి. సో ఈ విధంగా బాబా యొక్క జీవన చరిత్ర అమోఘం, అనిర్వచనీయం. వినాశనం తర్వాత నేను విశ్వాధిపతిగా అవుతానని అర్థం కావడంతో సంతోషం కలిగింది. ఇప్పుడు ఈ ప్రపంచానికి వినాశం మంచిది, ఎందుకంటే పాపం ఎంత దుఃఖం ఉంది కదా, ఎక్కడ చూసినా దుఃఖమే ఉంది. ఈ దుఃఖం బదులు ప్రశాంతంగా ఉంటారు. అయితే మంచిదని ఎవరికీ తెలియదు, అయ్యో వస్తుంది అనుకుంటారు. శాంతి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ చివరిలో వినాశనమైతే జరగాల్సే ఉంది. పతిత పావన రాండి అని స్మృతి చేస్తారు, కావున తండ్రి తప్పకుండా వస్తారు. వారు వచ్చి పావన ప్రపంచ స్థాపనం చేస్తారు, అందులో మనం రాజ్యం చేస్తాం. ఇది మంచిదే కదా. పతిత పావనుణ్ణి ఎందుకు స్మృతి చేస్తారు? ఎందుకంటే దుఃఖం ఉంది. పావన ప్రపంచంలో దేవతలు ఉన్నారు, పతిత ప్రపంచంలో దేవతల పాదాలు కూడా మోపబడవు. మరి తప్పకుండా పతిత ప్రపంచ వినాశం జరగాల్సిందే. మహావినాశనం జరిగిందన్న గాయనం కూడా ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఏకధర్మ స్థాపన అయితే ఇలాగే జరుగుతుంది కదా. ఇక్కడి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటారు, వినాశనం జరుగుతుంది. ఆ తర్వాత ఇక భారతదేశంలో ఎవరు మిగులుతారు తెలీదు. ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో, జ్ఞానాన్ని ఇస్తారో వారే మిగులుతారు, అడ్వాన్స్ పార్టీగా మిగులుతారు. వాళ్ళ ద్వారానే కొత్త సృష్టి స్టార్ట్ అవుతుంది. కొత్త సృష్టి స్టార్ట్ అయినాక వాళ్ళు శరీరం వదులుతారు. వినాశం అయితే అందరిది జరగాల్సి ఉంది, ఇందులో భయపడాల్సిన విషయం ఏదీ లేదు. రాత్రి వస్తుందంటే భయపడితే ఏం లాభం? దానికి కావలసిన సదుపాయాలు చేసుకోవాలి. పతిత పావనుణ్ణి పిలుస్తారు, మరి వారు వచ్చినప్పుడు అంతటి సంతోషం ఉండాలి కదా. వికారాల్లోకి వెళ్ళకండి అని బాబా చెప్తున్నారు. ఈ వికారాలపైన విజయాన్ని పొందండి, లేదా వీటిని దానం చేసేయండి. గ్రహణం వదులుతుంది, దానం చేస్తేనే గ్రహణం వదులుతుంది కదా. రాహుగ్రహణం, కేతుగ్రహణం, శనిగ్రహణం ఉంది అని నవగ్రహాల గ్రహణాలు పాపం దానం చేపిస్తారు. గోదానం చేస్తే ఇది పోతుంది, సువర్ణదానం చేస్తే ఇది పోతుంది. దానం ఇస్తేనే గ్రహణం వదులుతుంది. ఇక్కడ మనకు పట్టిన రాహుకేతు గ్రహణం ఏదైతే వికారాలకు వశమయ్యేదుందో దాన్ని దానం ఇస్తే అసురీ గుణాలను మనకు పట్టిన గ్రహణం పోతుంది, అంతేగాని ఆ గ్రహణాలు కాదు. భారతదేశ గ్రహణం తప్పకుండా వదులుతుంది. నల్లవారి నుండి తెల్లవారిగా కావాలి, పతితుల నుండి పావనంగా కావాలి. సత్యుగంలో పవిత్ర దేవతలు ఉండేవారు, వారు తప్పకుండా ఇక్కడే తయారై ఉంటారు కదా. మనం శ్రీమతం ద్వారా నిర్వికారీలుగా అవుతామని మీకు తెలుసు. భగవాను వాచ, ఇది గుప్తమైనది. దీనిపైన ఒక మహారాజు కథ కూడా ఉంది. బాబా గుప్తమైన వారు కదా, ఒకరోజు రాజ్యాధికారాన్ని ఇచ్చేవారు అని కథలో చెప్తారు. ఒక మహారాజా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు తన రాజ్యాధికారాన్ని చెట్ల చేస్తారో అని పరిశీలించేవారని చెప్తారు. కానీ అలా జరగదు. ఒక రోజులో ఏం జరుగుతుంది? మీరు నర నుండి నారాయణుడిగా అవ్వాలి అని ఇక్కడ బాబా అంటారు. క్షణంలో రాజ్యం ఎలా లభిస్తుంది? పిల్లలు 4-5 రోజులు కూడా వైకుంఠంలోకి వెళ్ళి ఉండేవాళ్ళు. ఆ టైంలో 3 నెలలు దేవతాదాది అని 3 నెలలు స్వర్గంలోనే ఉండిపోయినారు. అంటే స్మృతి స్వర్గంలో, శరీరం ఇక్కడ ఏం చూసినా, ఇక్కడ ఆకుకూరలు చూస్తే గడ్డిలాగా ఉంటుంది, అక్కడ పండ్లు అన్నీ చాలా రాయల్గా ఉంటాయి కదా, అవి ఇక్కడెక్కడ దొరుకుతాయి? శివబాబా వచ్చి పిల్లలకు వైకుంఠ సాక్షాత్కారాన్ని కూడా చేయించారు. దేవీలు ఎంత హుందాగా వచ్చేవారు. కావున పిల్లలకి లోపల తప్పకుండా గుప్త వేషంలో వచ్చే తండ్రి మనకు చదివిస్తున్నారని తెలుస్తుంది. వారు బ్రహ్మతనువులేకొచ్చారు. బ్రహ్మతనువు అయితే ఇక్కడే ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఎవరైనా వస్తే వారిని మీ వద్దకు మీరు ఎవరి వద్దకు వచ్చారు అని అడగండి. అడిగితే అప్పుడు చెప్తారు బాబా అని. ఎవరి వద్దకు వచ్చారని చెప్తే బీకేల వద్దకు వచ్చామంటారు. అచ్చా, మరి బ్రహ్మ అన్న పేరు ఎప్పుడైనా విన్నారా? ప్రజాపిత అయితే ఉన్నారు కదా, మేమంతా వారికి చెందిన వారిగా అయ్యాం. తప్పకుండా ఇంతకు ముందు కూడా అలా అయ్యాం. బ్రహ్మ ద్వారా స్థాపన జరిగింది. మరి జతలో బ్రాహ్మణులు కూడా కావాలి కదా. బ్రహ్మ ఒక్కడేం చేస్తాడు?
బ్రాహ్మణులు ఉంటేనే కదా యజ్ఞం రచింపబడుతుంది. తండ్రి బ్రహ్మ ద్వారా ఎవరికి అర్థం చేయిస్తారు? శూద్రులకైతే అర్థం చేయించరు. వీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. శివబాబా బ్రహ్మ ద్వారా మనల్ని తనవారిగా చేసుకున్నారు. బ్రహ్మకుమారి కుమారులు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో సెంటర్లు ఉన్నాయి. అన్నింటిలోనూ బ్రహ్మకుమారీలు చదివిస్తారు. ఇక్కడ మనకు దాదా నుండి వారసత్వం లభిస్తుంది. భగవాన్ వాచ మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. తాను నిరాకారుడు అయిన కారణంగా శివబాబా అతడికి శరీరం లేదు కనుక శరీరాన్ని ఆధారంగా తీసుకొని జ్ఞానాన్ని వినిపిస్తారు. ప్రజాపితకైతే అందరూ పిల్లలే కదా. మనం ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులం. శివబాబా దాదా ద్వారా దత్తు తీసుకుంటారు. మనం బ్రహ్మ ద్వారా దాదా నుండి చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులు ఇరువురు స్వర్గాధిపతులు కదా. భగవంతుడు ఒక ఉన్నతోన్నతుడైన నిరాకారుడు. పిల్లలకు ధారణ చాలా బాగా జరగాలి, కానీ జరగదు. ఎటు జరుగుద్ది? బుద్ధి అనుసారంగా ధారణ జరుగుతుంది. శ్రీమతంలో నడిచే అనుసారంగా ధారణ జరుగుతుంది. మొట్టమొదట భక్తి మార్గంలో 2 తండ్రులు ఉంటారు. స్వర్గంలో ఒకే తండ్రి, భక్తి మార్గంలో 2 తండ్రులు, సంగమ యుగంలో 3 తండ్రులు. పారలౌకిక తండ్రి ద్వారా రాజ్యాధికారం లభించాక ఇంకా వారిని ఎందుకు స్మృతి చేస్తారు? స్మృతి చేయాల్సి వచ్చేందుకు అసలు అక్కడ దుఃఖమే ఉండదు. దుఃఖహర్త సుఖకర్త అని గాయనం చేస్తారు. ఇది ఇప్పటి విషయమే. ఏదైతే గడిచిపోయిందో దాన్నే గాయనం చేయబడుతుంది. మహిమ ఒక్క శివబాబాదే. ఆ తండ్రియే వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు. ఇవి మనుషులు అర్థం చేసుకోరు. వారు గడిచిపోయిన కథలను కూర్చొని రాస్తారు. తప్పకుండా తండ్రి రాజయోగాన్ని నేర్పించారని, దాని ద్వారా రాజ్యాధికారం లభించిందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం చదువుతున్నాం. చదువు ద్వారా రాజ్యం ప్రాప్తిస్తుంది కదా. 21 జన్మలు రాజ్యం చేస్తాం. ఇటువంటి దేవతలుగా అవుతాం. ఇలా కల్పపూర్వం కూడా అయ్యారు. మనం పూర్తి 84 జన్మల చక్రం చుట్టి వచ్చామని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సత్య త్రేతాయుగాల్లోకి వెళ్తాం. కావుననే తండ్రి ఇంతకుముందు మీరు ఎన్నిసార్లు కలిశారు అని అడుగుతారు. లెక్కలేనన్నిసార్లు అని అడుగుతారు. ఇది ప్రత్యక్షమైన విషయం కదా. కొత్తవారు ఎవరైనా వింటే 84 జన్మల చక్రమైతే తప్పకుండా ఉంది అని భావిస్తారు. మొట్టమొదటి వారు ఎవరైతే ఉంటారో వారి చక్రమే పూర్తి అయి ఉంటుంది. బుద్ధిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఇంట్లో ఈ వస్త్రాలలో బాబా మేము మిమ్మల్ని అనేక సార్లు కలుసుకున్నాం మరియు కలుసుకుంటూ ఉంటాం అని మీరంటారు. పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవుతూనే వచ్చాం. ఏ వస్తువు సదా కొత్తగా ఉండడం అసంభవం. అది పాతగా తప్పకుండా అవుతుంది. ప్రతి వస్తువు సతో రజో తమోలోకి రావాల్సిందే. ఇది సృష్టి నియమం. ఆపడానికి ఎవరి తరము కాదు. ఇప్పుడు కొత్త ప్రపంచం వస్తోందని మీకు తెలుసు. దాన్నే స్వర్గం అంటారు, వైకుంఠం అంటారు, జన్నత్ అంటారు, ప్యారడైజ్ అంటారు, హెవెన్ అంటారు, బహిస్తా అంటారు. ఇది నరకం, అది పావన ప్రపంచం. ఓ పతిత పావనారా, మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని ఎంతోమంది పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే దుఃఖాలు ఎంతగానో పెరుగుతూ ఉన్నాయి. కానీ మేమే పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ పూజారీలుగా అయిపోయాము అని భావించారు. ద్వాపర యుగంలో పూజారీలుగా అయ్యారు. అనేక ధర్మాలు తయారవుతూ వచ్చాయి. దుఃఖం ఎంత ఎక్కువైతే అంత ధర్మాలు ఎక్కువైతాయి. తప్పకుండా పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవుతూ వచ్చారు. ఈ ఆట అంతా భారతదేశం పైనే ఉంది. పిల్లలైన మీకిప్పుడు స్మృతి కలిగింది. ఇప్పుడు మీరు శివ జయంతిని జరుపుకుంటారు. మిగిలిన వారెవరికి అసలు శివుడి గురించి తెలియనే తెలీదు. మనకు తెలుసు. తప్పకుండా వారు మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు బాబా అంటున్నారు. బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన జరుగుతోంది. తప్పకుండా ఎవరైతే యోగం నేర్చుకుంటారో, స్థాపన చేస్తారో వారే మళ్ళీ వచ్చి రాజ్యభాగ్యాన్ని పొందుతారు. ఖచ్చితంగా కదా. యోగం
నేర్చుకోవాలి, స్థాపన చేయాలి. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతోంది, వాళ్ళకే రాజ్యభాగ్యం అనేది లభిస్తుంది. తప్పకుండా మేము కల్పకల్పము తండ్రి నుండి ఈ రాజయోగాన్ని నేర్చుకున్నాము అని మనం అంటాం. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అవుతోందని బాబా అర్థం చేయించారు. మళ్ళీ చక్రాన్ని కొత్తగా చుట్టి రావాలి. చక్రంనైతే తెలుసుకోవాలి కదా. ఈ చిత్రాలు లేకపోయినా మీరు అర్థం చేయించవచ్చు. అది చాలా సహజమైన విషయం. తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. వారైతే కలియుగం ఇంకా బాల్యంలో ఉంది అని భావిస్తారు. ఇదైతే కలియుగ అంతిమం. చక్రం పూర్తి అవుతోందని మీరు ఇప్పుడు అంటారు. పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేసేందుకు నేను వస్తానని బాబా అంటారు. మేము పావన ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసు. మీరు ముక్తి, జీవన్ముక్తి ధామము, శాంతిధామము, సుఖధామము, దుఃఖధామాలని కూడా అర్థం చేసుకున్నారు. కానీ భాగ్యంలో లేకపోతే మేము సుఖధామంలోకి ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచించరు. తప్పకుండా ఆత్మలైన మన ఇల్లు శాంతిధామం. అక్కడ ఆత్మలకు ఇంద్రియాలు లేని కారణంగా తాను ఏమీ మాట్లాడలేదు. పరంధామంలో మాటలేంటుంటాయి. అక్కడ అందరికీ శాంతి ఉంటుంది. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇది అనాది, అవినాశి చేసి చేయబడిన డ్రామా. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ వినాశం అవ్వదు. శాంతిధామంలో కూడా కొద్ది సమయం ఉండాల్సిందే. మళ్ళీ సత్యుగంలో రావాలి. డ్రామానుసారంగా ఎవరెంత పురుషార్థం చేస్తే అంత వస్తారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కలియుగం దుఃఖధామం. ఎన్నో అనేక ధర్మాలున్నాయి, ఎన్నో గొడవలున్నాయి. ఎప్పుడైతే పూర్తిగా దుఃఖధామంగా అయిపోతుందో అప్పుడే తండ్రి వస్తారు. దుఃఖధామం తర్వాత పూర్తి సుఖధామం ఉంటుంది. మనం శాంతిధామం నుండి సుఖధామం లేకొస్తాం. మళ్ళీ దుఃఖధామం తయారవుతుంది. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారీలు ఉంటారు. ఇక్కడైతే సంపూర్ణ వికారీలు ఉన్నారు. ఇది అర్థం చేయించడం జరుగుతుంది. అందుకు ధైర్యం కూడా కావాలి, ఓపిక కావాలి, ధైర్యం కావాలి, నెమ్మది. ఎక్కడికైనా వెళ్ళి అర్థం చేయించండి. హనుమంతుడు సత్సంగాలలో వెనకల చెప్పుల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు అని రాయబడి ఉంది. కావున మహావీరులు ఎవరైతే ఉంటారో వారు ఎక్కడికైనా వెళ్ళి వీళ్ళు ఏమి చెప్తున్నారో విందాం అని యుక్తిగా వింటారు. మీరు వస్త్రాలను మార్చుకొని వారి కళ్యాణం చేసేందుకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బాబా కూడా గుప్తవేషంలో మీ కళ్యాణం చేస్తున్నారు కదా. మందిరాలలో ఎక్కడైనా ఆహ్వానం లభిస్తే వెళ్ళి అర్థం చేయించాలి. దినప్రతిదినము మీరు చురుకైన వారిగా అవుతూ పోతారు. జ్ఞానం బాగా ధారణ చేస్తే చురుకైన వారిగా అవుతారు. అందరికీ తండ్రి పరిచయం అయితే ఇవ్వాల్సిందే, ట్రయల్ చేయాల్సిందే. చివర్లో సన్యాసులు, రాజులు మొదలైన వారు వచ్చినట్లుగా గాయనం ఉంది. అందరు వచ్చినారు, వెల్ నోన్ అయిపోయింది, ప్రత్యక్షం చేసినారంటే అయిపోయి. ఇంకా బాబా ప్రత్యక్షత జరిగిపోయిందంటే జై జై ధ్వనులు వస్తాయి. దాని ద్వారా వెళ్ళిపోతాం ఇంటికి. జనకా మహారాజుకి క్షణంలో జీవన్ముక్తి లభించింది అంటారు. మళ్ళీ అతడు వెళ్ళి త్రేతాయుగంలో అనుజనకనిగా అయ్యాడంటారు. గాయనమైతే ఉంది, కానీ ఎప్పుడు ఎట్లయినారు అనేది తెలియదు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, ధన్యవాదాలు తండ్రి. ఎంత మంచి సారం చెప్తారు, ఎన్ని జ్ఞానం చెప్తారు బాబా. బాబాకి యాద్ ప్యార్ మాత్రం మురళి ఎట్లయినా వినండి పని చేసుకుంటా అని. యాక్చువల్గా కూర్చొని వింటే మంచిది. పని చేసుకుంటా విన్నా సెంటర్కి వెళ్ళి దాని తర్వాత మొబైల్లో వినేవాళ్ళు ఉంటారు కదా. సో పని చేసుకుంటా పెట్టినా కూడా యాద్ ప్యార్ చెప్పేటప్పుడు మాత్రం సెంటర్లో కానీ ఎక్కడైనా లేచి నిల్చొని చేతులు జోడించి బాబాకు చాలా రెస్పెక్ట్తో ధన్యవాదాలు చెప్పాలి. సారం, అంతిమ వినాశ దృశ్యాన్ని చూసేందుకు మీ స్థితిని మహావీరుని వలె నిర్భయంగా సిద్ధంగా తయారు చేసుకోవాలి. గుప్తమైన స్మృతి యాత్రలో ఉండాలి. రెండవ పాయింట్,
అవ్యక్తవతనవాసి అయిన ఫరిస్తాగా అయ్యేందుకు బేహద్దు సేవలో దదీచి ఋషి వలె మీ ఎముకలను సైతం స్వాహా చేయాలి. అవ్యక్తవతనవాసి ఫరిస్తాగా అయ్యేందుకు బేహద్దు సేవలో దదీచి ఋషి వలె మీ ఎముకలను సైతం స్వాహా చేయాలి. ఎముకలను వద్దులే, విశాల హృదయంతో సేవలో భాగీదారులైతే చాలు. వరదానం: మొదట శ్రీమతంపై విశేష ధ్యాసనిచ్చి పునాదిని దృఢంగా చేసుకునే సహజ యోగిగా కండి. ఏమంటున్నారు బాబా? మొదట శ్రీమతం పైన ధ్యాసనిచ్చి పునాదిని దృఢంగా చేసుకునే సహజ యోగిగా కండి. స్వయంని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయండి. ఇదే బాబ్దాదా యొక్క నంబర్ 1 శ్రీమతం. ఆత్మకు బదులుగా స్వయంని సాధారణ శరీరధారిగా భావించినట్లయితే స్మృతి నిలవదు. ఏవైనా 2 వస్తువులు జోడించినప్పుడు ఆ రెండింటినీ మొదట సమానంగా చేయడం జరుగుతుంది. అలాగే స్వయంని ఆత్మగా భావిస్తూ స్మృతి చేస్తే స్మృతి సహజంగా నిలుస్తుంది. ఈ శ్రీమతమే ముఖ్యమైన పునాది. ఈ విషయం పైన పదే పదే అటెన్షన్ని ఉంచితే సహజ యోగిగా అయిపోతారు. స్లోగన్: కర్మ ఆత్మను దర్శనం చేయించే దర్పణం. కర్మ ఆత్మదర్శనం చేయించే దర్పణం. కావున కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. కావున కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. అవ్యక్త ప్రేరణ. అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా జీవన్ముక్తులుగా కావాలి అని బాబా చెప్తున్నారు. బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలు అనగా జీవన్ముక్తులు, జీవన బంధనులు కాదు. దేహ బంధనాలు ఉండకూడదు. దేహ సంబంధాల బంధనం, దేహ పదార్థాల బంధనం ఇవన్నీ ఉండకూడదు. ఒకవేళ దేహం యొక్క ఆకర్షణ పోయినట్లయితే దేహ సంబంధాల పదార్థాల బంధనాలు అవంతుకవే పోతాయి. ప్రయత్నం చేస్తామని అనకూడదు. ప్రయత్నం అన్నమాట పాత ప్రపంచం పైన ఆకర్షణ ఉంది అని నిరూపిస్తుంది. కనుక ప్రయత్నం అన్న మాటను సమాప్తం చేసేయండి. దేహ భ్రాంతిని వదలండి. వా బాబా వా, ప్రయత్నం అనేదే లేదు, చేసి తీరాల్సిందే అని చెప్పండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.